నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. పత్రికల్లో వచ్చినటువంటి వార్తలన్నీ సత్యాలేనా? వాటి వెనుక దాగినటువంటి అసలు నిజాలేంటి? వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం కార్యక్రమం. ఏది నిజం కార్యక్రమంలో ఈరోజు ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటన జరిపింది కాబట్టి ఈ ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు సంబంధించిన విశేషాలని అన్ని పత్రికలు కూడా వేసే. అట్లనే ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా అవినీతి పరులను శిక్షించాలా వద్దా. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తూ తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఒక ప్రశ్న వేశారు. అవినీతి అంటేనే కుటుంబ పాలన అంటేనే అవినీతి, మరి ఈ అవినీతి పరులను శిక్షించాలా వద్దా అని చెప్పి ఆయన ప్రజలకు ప్రశ్న వేసి ప్రజల ద్వారా జవాబు పరిస్థితి నిన్న కనబడ్డది. దానికి సంబంధించే పెద్ద వార్త ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఒకటి వచ్చింది. అంటే మోడీ దాడి మొదలు, రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శలు, కేసీఆర్ పై మాత్రం పరోక్షంగా ధ్వజం, అవినీతి పరులు జైలుకేనంటూ సంకేతాలు, అధికారిక కార్యక్రమమైన టార్గెట్ కేసీఆర్, వేదికపై సీఎం కేసీఆర్ కు కుర్చీ, శిలాఫలకాలపై సీఎం మంత్రులు రేవంత్ పేర్లు. బండి సంజయ్ గారు జైలు మొదటిసారి మన మోదీ గారు కలవడంతో ఆయన సంజయ్ గారిని బండి సహాయం చెప్పి ఆప్యాయంగా పలకరించినటువంటి ఒక వార్త కూడా ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూస్తున్నాం. అట్లనే ఆంధ్రజ్యోతి కొత్త పలుకు ఇదొకటి కూడా, కేసీఆర్ రాజకీయానికి భూములు బద్దలు అని చెప్పి కేసీఆర్ రాజకీయం మీరక ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండ్రు, మొత్తం జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఒక వ్యాసం కూడా ఒకటి మొదటి పేజీలో వేశారు, దాన్ని లోపల పేజీలో కూడా ప్రచురించారు. అట్నే విషం కక్కడానికే అంటూ నిన్న మంత్రులందరూ మూకుమ్మడిగా ప్రధాని నరేంద్ర మోదీ పైన ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ హైదరాబాద్కు వచ్చి అన్ని అబద్ధాలే మాట్లాడిండ్రు, కేవలం విషం కక్కడానికి ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్పి మోదీవి పచ్చి అబద్ధాలు. హరీష్ రావు తెలంగాణపై కేంద్రం కక్ష, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్రంపై మోదీకి ప్రేమ లేదు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మోదీలో భయం కనిపించింది, వేముల ప్రశాంత్ రెడ్డి, నత్తలు సిగ్గుపడేలా కేంద్ర ప్రాజెక్టులు, శ్రీనివాస్ గౌడ్ చురక, బీజేపీ వ్యక్తిగా వచ్చారా, గంగుల కమలాకర్, మోదీని బండి ఆవహించినట్టున్నాడు, గుండెల జగదీశ్వర్ రెడ్డి ఎద్దేవా, గతంలో అవమానించినందుకు కేసీఆర్ గైరాజర్, సబితా ఇంద్రారెడ్డి. అంటే ఇలా మంత్రులందరూ కూడా నిన్న మోదీకి సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడినారు. ఇది కూడా ఇలా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొదటి పేజీలో కనబడ్డది. అట్లానే చిన్నారుల అమ్మా నాన్నలు ఆధార్లతో దొరికారు అని చెప్పి 7 ఏళ్ల క్రితం తప్పిన పిల్లల తల్లిదండ్రుల చెంతకు వేలిముద్రల ఆధారంగా ఆధార్ నుంచి వివరాల సేకరణ, సైదాబాద్ జువైనైల్ చొరవ అని చెప్పి ఒక ఐటమ్ వచ్చింది. అట్లనే పరీక్షా కేంద్రంలోకి బయట వ్యక్తి ఎలా వచ్చాడు, అది అధికారుల వైఫల్యమే, విద్యార్థిని పరీక్షలకు అనుమతించాలి హైకోర్టు, విద్యార్థి హరీష్ కు ఊరట, ఆంధ్రజ్యోతి వార్తను ఉటంకించిన ధర్మాసనం. అట్లనే ఒకటి మొబైల్ మొగ్గలు అని చెప్పి చిన్న బాల్యం అంతా కూడా మొబైల్కు 90% మంది మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారని చెప్పి ఒక సర్వేకి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది. ఇంకొకటి ఇంపార్టెంట్ వార్త ఏంటంటే ఖాళీ కమిషన్లు, గడువు ముగిసిన పునరుద్ధరణ ఏది, స్వతంత్ర సంస్థల నిర్వీణ్యం, డిసెంబర్లో ముగిసిన హెచ్ఆర్సీ సభ్య పదవీ కాలం, అప్పటి నుంచి ఆఫీసులు ఖాళీ, ఫిబ్రవరితో సమాచార కమిషన్ గడువు, ఎస్సీ ఎస్టీ కమిషన్ గోడు చెప్పుకునే దిక్కేది, ప్రభుత్వ తీర్పు విమర్శలు, వ్యవస్థలు నీరుగార్చే ప్రయత్నం అన్న ఆరోపణ అనేది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కూడా ఇలా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూద్దాం. అంటే ఇంకా మిగతా దినపత్రికలు మనం గమనిస్తే ఒకసారి ఈనాడు దినపత్రికలోకి మనం ఈనాడు దినపత్రికను చూసి, ఈనాడు దినపత్రికలో కూడా నరేంద్ర మోదీ గారి వార్తే కుటుంబ పాలనతోనే అవినీతి అని చెప్పి నరేంద్ర మోదీ గారు నిన్న మాటల్ని చాలా మొదటి పేజీలో సగం పేజీ పైన నరేంద్ర మోదీ గారి వార్త వేయడం జరిగింది. అట్లనే తైవాన్ చుట్టూ చైనా యుద్ధ నౌకలు విమానాలు, రణక్షేత్రాన్ని తలపిస్తున్న సైనిక విన్యాసాలు, కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు అని చెప్పి ఒక వార్త వచ్చింది. 2.88 కోట్ల చదరపు అడుగుల్లో చదువు పైకప్పులు, పురపాలికల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు, నోడల్ ఏజెన్సీగా DTCP నియామకం అని చెప్పి ఇంకొకటి హెడ్డింగ్లు మాత్రం ఇచ్చారు, వార్త లోపల పేజీలు ఇచ్చారు. అట్లనే ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు, అది నేను మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా మాట్లాడినటువంటి మాటల్ని ఈనాడులో హరీష్ రావు సహా పలువురు మంత్రుల ద్వారా కేంద్రానికి సహకరించలేదు అన్నది అవాస్తవం అని వెల్లడి. బొగ్గుగన్లు, నిన్న బొగ్గుగన్లకు సంబంధించి అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నిరసనలు పెద్ద ఎత్తున బొగ్గుగన్లని బగ్గుమన్నాయి అని చెప్పి ఒక వార్త. అట్లనే ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్రపతి ముర్ము గారి ఫోటో వేసి యుద్ధ విమానంలో వివరించిన రాష్ట్రపతి అని చెప్పి ముర్ము గారు సైనిక దుస్తుల్లో తిరుపూర్లోని వైమానిక స్థానం నుంచి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించేందుకు జీ సూట్ ధరించి వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి అని చెప్పి ఒక ఐటమ్ కూడా వేసి, మేక ప్రయోగాలు కేక అని చెప్పి మేలైన మేకల జాతి కోసం రైతు ప్రయత్నం, మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఒక ప్రయత్నానికి సంబంధించి ఒక మేక ఫోటోస్ కూడా వార్త వేశారు. దీన్ని మనం ఒక్కసారి వెలుగు దినపత్రికను కూడా చూద్దాం. వెలుగు దినపత్రికను చూసినట్టయితే వెలుగు దినపత్రికలో
అవినీతి సర్కార్ను గద్దెదించుదాం ఒక్క ఫ్యామిలీ గుప్పిట్లోనే, అది మా ప్రధాని ప్రశ్న. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవినీతి కుటుంబ పాలన వేరువేరు కాదు, ప్రతి ప్రాజెక్టులో వాళ్ళ సదమే. అవి ప్రధాని మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా ఇచ్చినటువంటిది ఒకటైతే, నిన్న జెండా ఊపి ప్రారంభించినటువంటి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్కు సంబంధించిన ఫోటో కూడా ఒకటి వేసిండ్రు. తర్వాత కేటీఆర్ లీగల్ నోటీసులు వాపస్ లేదంటే క్రిమినల్ చర్యలు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి నిన్న గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్కి, వాపసు తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి నాపై మోపిన పరువు నష్టం ఆరోపణలు బుటకమే రాజకీయంగా వేధించేందుకు నోటీసులతో బెదిరిస్తున్నారు, ప్రజల తరఫున పోరాడుతుంటే గొంతు నొక్కుతున్నారని ఆయన ఫైర్ అయినటువంటి వార్త కూడా ఒకటి ఇచ్చింది. కుర్చీ వేసినాం చాలవా తెచ్చినాం, కేసీఆరే రాలే అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ ఒకటి వచ్చింది. ప్రధాని సభ కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి సంజయ్, ఈసారి కరోనా అంటాడో జ్వరం అంటాడో అని విమర్శ, కేసీఆర్ షెడ్యూల్ బయట పెట్టాలని డిమాండ్ అని చెప్పి సంజయ్కి ఒకసారి ప్రకటన కూడా వచ్చింది. 5వ ప్రధాని ప్రోగ్రాం కేసీఆర్ మల్లాదురం ప్రగతి భవన్కి పరిమితం, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిన ప్రధానికి తనాడు సీఎం స్టాలిన్ స్వాగతం అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. అట్నే ఎస్ఐ ఎగ్జామ్ క్యూలు కట్టే అని చెప్పి నిన్న ఎస్ఐ పరీక్షలకు రాసినటువంటి చాలా మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఒకటి ఇచ్చారు. తడిసిన వడ్లు నేల కొరిగిన పంట అని చెప్పి నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పంట నష్టమైంది నిన్న అకాల వర్షాలు పడడం వల్ల అనేటువంటి వార్తను కూడా ఫోటో సహా వేసినటువంటి పరిస్థితి. ఇక మనం చూస్తే ఉప్పల్లో ఇవాళ పంజాబ్ సన్ రైజర్స్ మ్యాచ్, ఇవాళ పంజాబ్ సన్ రైజర్స్ మ్యాచ్ సంబంధించిన ఉప్పల్లో జరిగేటువంటి ఆటకు సంబంధించిన వార్త కూడా ఇలా మనకు కనబడతా ఉంది. సరే, ఇట్లనే సేమ్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించిన సుఖోయ్ విమానంతో పాటు ఉన్నటువంటి ఒక ఫోటో కూడా వేశారు. వీటిని చూసిన తర్వాత మనం ఒక్కసారి తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంటుంది అనుకుంటాం. ఈ భిన్నమైనటువంటి వార్తలకు అడ్డా నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణ చూస్తే పచ్చి అబద్ధాల పరేడ్ అంటే నిన్న ప్రధానమంత్రి గారి పర్యటనకు సంబంధించినటువంటి వార్తల్లో దానికి కౌంటర్గా ప్రధానమంత్రి మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా ఇలా పచ్చి అబద్ధాల పరేడ్ అని చెప్పి ఒక దాదాపు ఫుల్ పేజ్ 30వ పేజీ వార్త ఇదే రాసిండ్రు. అందులో సచివాలయానికి సంబంధించిన ఒక ఫోటో వేసి హైదరాబాద్ సిగిల కోహినూర్ అని చెప్పి సచివాలయానికి సంబంధించినటువంటి ఫోటో చాలా పైనుంచి తీసినటువంటి ఫోటో బాగుంది. ఈ ఫోటో వేసి రాసిండ్రు. అట్నే ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధం, క్లాత్తో కిటికీల మూసివేత, పరీక్షలకు పటిష్ట చర్యలు, కమలాపూర్ ఘటన దృష్ట్యా డీఓలకు ఆదేశాలు, ఉపాధి కోసం ఉద్యమం, మహమ్మదాపురంలో 2 లక్షల పోస్ట్ కార్డులతో ప్రారంభించిన రవలి, మోదీ సర్కార్కు బుద్ధి చెప్పాలని పిలుపు. ఇంకా నిన్న ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధం అనేది కూడా నిన్న జరిగినటువంటి బుగ్గుగన్లో జరిగినటువంటి ఒక ఉద్యమాన్ని ధర్నాకు సంబంధించిన ఫోటో కూడా వేసి రాసినటువంటి పరిస్థితి ఉంది. అట్లనే అటు విశాఖలో కూడా బీఆర్ఎస్తోనే విశాఖ ఉక్కు పరిరక్షణ, ప్రైవేటీకరణ అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. ఏపీ శాఖ అధ్యక్షుడు తోటశేఖర్, ఉద్యమానికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీ, విస్తృతంగా పాల్గొన్న ప్రజలు, కార్మికులు. నిన్న బీఆర్ఎస్ అక్కడ విశాఖలో కూడా ర్యాలీ చేసినటువంటి ఒక ఐటమ్ కూడా ఇందులో కనబడి. త్వరలో క్యాన్సర్, హృద్రోగ వ్యాక్సిన్లు, గోవును హత్య చేసి ముస్లింలపైకి నెపం, పండుగ వేళ మత ఘర్షణల కుట్ర, యూపీలో హిందూ మహాసభ దుర్మార్గం, వెంట కోవిడ్, వైద్యుల హెచ్చరికలు, కొత్తగా 6,115 కోవిడ్ కేసులు, దేశంలో 30,000 దాటిన కేసులు అని చెప్పి కోవిడ్కి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది. మనం ఈ అన్ని నుంచి ఈ వార్తల పైన చర్చ కొనసాగించే ముందు దీంట్లో ఏది నిజం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. దీని తర్వాత మనతో చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాలువ సుజాత ఉన్నారు. అట్లనే బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కూడా మనతోటి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంటే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి కూడా మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ బ్రేక్ తర్వాత ఈ చర్చను కొనసాగిద్దాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బసవానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బసవానందం, ఫేస్బుక్ ఐడి బసవానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత,
అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వాస్తవాలకు దగ్గరగా, నిజానికి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పత్రికలో వచ్చినటువంటి వార్తలపైన చర్చిస్తున్నాం. పత్రికలలో నిన్న నరేంద్ర మోదీ గారు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి అంశాలని ప్రధానంగా అన్ని పత్రికలు రాసినాయి. వీటిలో కొన్ని నమస్తే తెలంగాణ భిన్నంగా దానికి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటల కౌంటర్ ఒక పెద్ద వ్యాసం లాంటి వార్త నమస్తే తెలంగాణ రాసింది. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే నరేంద్ర మోదీ గారు నేను చెప్పినటువంటి మాటల్లో అవినీతి పరులు ఎక్కడున్నా సరే వాళ్ళను శిక్షిస్తాము, వాళ్ళకి శిక్షలు ఇస్తాము అనేటువంటి మాట ఒకటి చెప్పడం జరిగింది. తెలంగాణ కుటుంబ పాలన మయమైపోయింది, ఇక్కడ కుటుంబ పాలన ఉంది కాబట్టి అవినీతి ఉంది, మీకు తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలంటే మీరు ఈ అవినీతి పరులపైన చర్యలు తీసుకోవాలా వద్దా అని చెప్పి ప్రజల్ని ప్రశ్నించినటువంటి సందర్భంగా మనకు కనపడే. దీనిపైన మాట సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి లైన్ లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుజాత లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం సుజాత గారు నమస్కారం. సుజాత గారు నమస్కారం అండి. వినబడుతుందా? చెప్పండి. నిన్న ప్రధానమంత్రి గారు ప్రకటన అంటే మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన, కుటుంబ పాలన జరుగుతూ ఉంది, దానిపైన స్పష్టంగా చర్యలు తీసుకోవాలా వద్దా అని చెప్పి ప్రజలు మీరేమంటారు? చర్యలు తీసుకోవాలా వద్దా? ముందుగా మీకు, మీ న్యూస్ ఛానల్ కి, అలాగే ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. వినబడుతోందా నా వాయిస్? వినబడుతోందా? మాట్లాడండి. వినబడుతుంది, మాట్లాడండి సుజాత గారు. మాటలు వినబడుతున్నాయి, మాట్లాడండి. ఎస్, అంటే ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అని అంటే నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఒకసారి వివరణ ఇస్తే బాగుండు. అధికార కార్యక్రమమా లేకపోతే పొలిటికల్ ప్రోగ్రామా? అధికార కార్యక్రమం, పొలిటికల్ కాదు. అలాంటి వేదిక మీద ఏ పార్టీలన్నా పాలు పంచుకునే పరిస్థితి ఏంది? నిన్న మోదీ మాట్లాడినటువంటి ప్రసంగానికి నిన్న మాకు కూడా ఇన్విటేషన్ ఉంది. మా రేవంత్ రెడ్డి గారి చికాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా రెడ్డి గారికి కూడా నిన్న అక్కడ కుర్చీ వేసి పెట్టామా, నిన్న అదొక హైలైట్ చేసేది కార్యక్రమం. సరే, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. కుటుంబ పాలన అంటే కేసీఆర్ ని నేనేం వెనక్కేసుకొని రావట్లేదు. కేసీఆర్ విషయంలో ఎప్పుడో మేము సుముఖంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఆడినటువంటి మాట తప్పినటువంటి కేసీఆర్ గతంలో తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది ఇప్పుడు నెరవేరుస్తూ వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా సకల సౌకర్యాలు అమలు పరిచి తెలంగాణ ప్రజల్ని నట్టేయటం ఉంచినటువంటి కేసీఆర్ నుంచి నేనేం గొప్పగా పొగడను. కానీ నిన్న జరిగినటువంటి అధికార కార్యక్రమానికి పొలిటికల్ ప్రోగ్రామ్ గా మార్చుకున్నటువంటి మోదీ గారికి నేను డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకనంటే నిన్న అధికారులు కూడా వేదిక మీద ఉన్నారు. నిన్న ఒకవేళ మీరు మమ్మల్ని పిలిచారు, మా రేవంత్ రెడ్డి గారు కూడా వేదిక మీద ఉండి, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వేదిక మీద ఉండింటే ఈ పరిణామం ఎలా చోటు చేసుకునేది? ఎందుకు పొలిటికల్ గా మార్చుకున్నారు? దీన్ని ఖండం చేస్తున్నాం మేము. పొలిటికల్ కార్యక్రమంగా ఎందుకు మార్చుకున్నారు? అసలు ఏది కూడా అసలు గతంలో చూడండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ భారతదేశం మొత్తానికి ఎన్నో రకాలుగా సదుపాయాలు అందించారు. లక్షల కిలోమీటర్లు అంటే ఒక్క ట్రాక్ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో కొన్ని చోట్లనే ఉన్నటువంటి ట్రాకుల్ని 2 ట్రాకులుగా మార్చి కొన్ని లక్షల కిలోమీటర్లకి రైలు సదుపాయాన్ని అందించారు. ఆనాడు గరీబ్ రథ్ కూడా మొదలు పెట్టింది కాంగ్రెసే. కానీ ఈ రోజు అంటే సందర్భం కాబట్టి కేవలం కేసీఆర్ మీద నింద కాకుండా ఈ రోజు తెలంగాణకు మోదీ రావడానికి ముఖ్య కారణము పొలిటికల్ మైలేజ్ కోసమే. మరి తను పొలిటికల్ మైలేజ్ కోసం తీసుకున్నటువంటి ఈ
పక్కనే మోదీ గారు వెళ్ళిండ్రు. తమిళనాడు రాష్ట్రంలో కూడా అంటే మోదీకి వ్యతిరేకమైనటువంటి సీఎం అక్కడ కూడా ఉన్నాడు. అక్కడ ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది. కానీ అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ వెళ్ళి స్వాగతించి మొత్తం అన్ని కార్యక్రమాల్లో పాల్గొని కావాల్సినటువంటి విషయాలను అడిగిండ్రు. ఇప్పుడు రాష్ట్రానికి ఇది కావాలని చెప్పి అడిగి ఒక సఖ్యత, ఒక రెండు ప్రభుత్వాల మధ్య ఐక్యత ఉన్నట్టుగా అక్కడ కనబడ్డది. మరి ఇక్కడ మన కేసీఆర్ గారు సభకు వెళ్ళకపోవడానికి ఏ రకంగా? నేను చెప్తాను క్లారిటీగా. ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత అది క్లారిటీ దానికి వస్తాను, అక్కడికే వస్తాను నేను. అయితే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఒక ప్రధానమంత్రి వెళ్ళి ఆనాడు ఇస్రోని కనిపెట్టింది కాంగ్రెస్ హయాంలోనే, కానీ దాని స్థాపనకి నెహ్రూ గారు వెళ్ళారు. కానీ ఇట్లా ప్రతి రైల్వే స్టేషన్ కి వందే భారత్ ట్రైన్ కోసం ఇనాగ్రేషన్ చేసినటువంటి ప్రధానమంత్రి దేశంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రి అనుకుంటాను. ఇది 14వ అనుకుంటాను వందే భారత్ ట్రైన్ లాంచ్ చేయడము. కానీ అది అఫీషియల్ ప్రోగ్రామ్ ని పొలిటికల్ ప్రోగ్రామ్ గా మైలేజ్ తీసుకున్నటువంటి మోదీకి, అంటే తెలంగాణకు వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ పాటించాలో కూడా తెలియనటువంటి ఈ ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి మోదీ గారికి నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. తెలంగాణకు వచ్చినప్పుడు మీరు అధికారులు మీతో ఉన్నారా నిన్న లాంచ్ చేసేటప్పుడు? అదే విధంగా రైల్వే శాఖ మంత్రి ఉన్నాడా? నేను పదే 3 రోజుల నుంచి అడుగుతున్నా. గత ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించిండ్రో, ఎన్నిసార్లు ట్రైన్ ని మళ్ళీ ఇనాగ్రేషన్ చేసేటో నాకు అనవసరం. తెలంగాణకు వచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా నేను ప్రశ్నిస్తున్నా. అంటే మోదీ గారు మాత్రమే అన్ని శాఖల్ని పాటిస్తుంటారా? కుటుంబ పాలన వద్దు మేము కూడా అడుగుతున్నాము. తెలంగాణలో 5 మందికే మొత్తం సంపద అంతా దోచిపెడుతున్న కేసీఆర్ కుటుంబానికి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉచితమైనటువంటి వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్గొండ ఎంపీ ఏమన్నారంటే, అనేకసార్లు కలిసి అనేక నిధులు తెచ్చు ముఖ్యమంత్రి గారు అడగండి అంటే 7 నిమిషాల సమయం ఇచ్చిండ్రు. అంటే 70 సమస్యలు చెప్పాల్సినటువంటి అవకాశం ఉండే, దాన్ని గారు మిస్ చేసిండ్రు చెప్పింది. అంటే ముఖ్యమంత్రి గారు పోకపోవడం వల్లనే అది ఒక రాజ్యసభగా మారింది అనుకోవచ్చా? ఒక్క నిమిషం మొత్తం చెప్పనండి. నాకు కొంచెం అవకాశం ఇస్తే పూర్తి వివరాలు నేను ఇస్తాను. ఇక్కడ బీఎస్ నాయకులు లేనట్టున్నారు, ఉండింటే వారికి కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుండే. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసింది ముఖ్యమంత్రి, రెండో తప్పు చేసింది ఎవరయ్యా అంటే మన దేశ ప్రధాని. ఇలా ప్రోటోకాల్ పాటించకుండా, ఈ వచ్చినటువంటి ఎజెండా ఏందో తెలియకుండా కార్యక్రమాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసం కేవలం ఒక రాజకీయ సభ మార్చినటువంటి మోదీ గారికి, అలాగే తెలంగాణకు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. 2020-22 వరకు మీ సత్సంబంధాలు బాగానే ఉన్నాయి, 21 వరకు బాగునుకుంటాను. ఈ మధ్య కాలంలోనే కాస్త చెడింది మీది. అది కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే మీ ఇద్దరు సత్సంబంధం చెడింది. సుజాత గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇదే అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు నాకు ఆన్సర్ చెప్పనీయకుండా కంక్లూడ్ చేయమని ఎట్లా? నేను ఒక్క నిమిషం అంటున్నా. మోదీ గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి అడిగాదా? నేను క్లియర్ గా చెప్తున్నా. ఈ రోజు కేసీఆర్ గారు రాకపోము అనేది సభకు తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల్ని అడగొద్దు అనే ఉద్దేశమా, లేకపోతే కేవలం నేను బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మోదీని నిందించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు హర్షిస్తారనే విషయమా? ఏ విధంగా చూడాలి? నిన్న మంత్రులందరూ ఏకదాటి మీద మాట్లాడడము. నేనేమంటున్నా, ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. ఒక నిమిషం లైన్ లో ఉన్నాడు సుజాత గారు. బీజేపీ నాయకులు ప్రస్తుతం మనకు లైన్ లో ఉన్నారు. బీజేపీ మెదక్ జిల్లా శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇందాక సుజాత మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా, ఏ రకంగా చూడవచ్చు బీజేపీ పర్యటన? అంటే నరేంద్ర మోదీ గారి అధికారిక పర్యటన, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పర్యటనకు అధికారికంగా హాజరు కాకపోవడానికి, దానివల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఆగిపోతాయా? సమస్యలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోకుండా ముఖ్యమైన ఇందాక సుజాత గారు మాట్లాడింది విన్నారు, మీరు దానికి ఏమంటారు? మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాము. ఈ దేశ అభివృద్ధి గురించి, దేశంలో రహదారులు అయితేనేమి, రైల్వే మార్గాలు అయితేనేమి, వాయు మార్గాలు అయితేనేమి, అంటే ఒక దేశం అభివృద్ధి జరగాలంటే రహదారులు బాగుంటే దేశం అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించి ఏ ఒక్క
రైలు మార్గం కొత్త మార్గం కానీ అదేవిధంగా హైవేల గురించి కానీ వాళ్ళు ఆలోచించిన పాపన పోలేరు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే 4 లైన్ మరి ఒక దేశం అభివృద్ధి జరగాలంటే జాతీయ రహదారులు బాగుండాలన్న ఒకటి ఆలోచనతోటి మరి జరిగిందో, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హైవేలు, రైల్వేలు 4 వే 6 వే మరి ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఆ అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు 11,000 మరి నిధులతోటి ప్రారంభోత్సవం జరుపుకున్నప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి గారు ఇది అధికారిక ప్రకటన అఫీషియల్ గా అందరికీ ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు రాకపోవడం మరి వాళ్ళ వివేకాన్ని మరి వాళ్ళకే మేము వదిలివేస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి వస్తే అక్కడ ఏదైనా క్వశ్చన్ చేసి లైవ్ లో అందుబాటులో ఉన్న కృష్ణమూర్తి గారు చెప్పండి. ఇందాక కాల్వ సుజాత గారు, శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు విన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రధాని సభ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఆయన పాల్గొనకపోవడం వల్ల తెలంగాణకు సంబంధించిన అనేక విషయాన్ని దృష్టికి పోకుండా ఆగిపోయినట్టుగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదని ఒక సామెత. నీకేం కావాలని అడిగావు, నీ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సహాయం చేయాలి, ఎన్ని నిధులు కావాలి, ఏ పథకానికి ఏంటిది అనేది ఒకటి. నువ్వు కనీసం వినతి పత్రం కూడా చేత కాకపోతే రాష్ట్రానికి వచ్చావు. మీరు ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదు, ఢిల్లీకి పోయినా కలవట్లేదు. అది మీ ఇష్టం, మీ పథకాలు వేరే ఉంటాయి, మీ ఎజెండా వేరే. ఢిల్లీకి వెళ్ళాం, అది ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, ఏ ఓట్ల కలవాలన్నా మీ ఎజెండా వేరే ఉంటుంది. అక్కడ ఢిల్లీకి పోయినా స్వయంగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చారు, హైదరాబాద్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కలిసి కనీసం మనకి ఏం కావాలి, తెలంగాణ అభివృద్ధిని నిరంతరం కాంక్షించి తెలంగాణ కోసమే జీవితాలను అర్పించినటువంటి నేతలు ఈరోజు తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రధానమంత్రికి ఒక మాట ఇవ్వాలి. పలానా కార్యక్రమాలను మేము చేపడుతున్నాము, దానికి నిధులు ఇవ్వండి, పలానా రోడ్డు మేము నిర్మించాలనుకుంటున్నాము, లేకపోతే పలానా భవనాలు కట్టుకుంటున్నాం, పలానా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, ఏదో ఒకటి చెప్పాలి కదా. మీ పైప్ లైన్ లో ఉన్నటువంటిది మీ ఆలోచన, మీరు చేపట్టబోతున్న పథకాలు రావట్లేదు. ఏం చేస్తున్నారు? కేంద్రం నిధులు ఇస్తే వాటికి ఆటంకాలు సృష్టించడం, మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా మీరు నిర్లక్ష్యంగా వివరిస్తారు. నిన్న కూడా ప్రధానమంత్రి చెప్పారు, మేము అభివృద్ధి చేద్దామనుకున్న రాష్ట్ర ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదని. ఇటీవల జరిగిన పరిణామాలు మనం చూడాలి. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే అధికారిక పర్యటన అంటే ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొని వాళ్ళకి రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలలో డిమాండ్స్ ప్రధానమంత్రి ముందు పెట్టి వాటి సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు పడగట్టయితే, రెండోది ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని టార్గెట్ అంతా కూడా అవినీతిని చేసినారు. ప్రతిపక్షాలు అవినీతిని పెట్టడం కోసం అంటే కోర్టుకు పోతే కూడా కోర్టు వాళ్ళకి మొట్టికాయలు వేసి పంపించింది అని ఒక మాట మాట్లాడారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మీరు అవినీతికి పాల్పడకపోతే ఎందుకు పాల్పడాలి? ప్రధానమంత్రి చెప్పారు, అవినీతికి పాల్పడ శిక్షించాలా వద్దా అని ప్రజల నుంచి అభిప్రాయం అడిగారు. చెప్పండి, శిక్షించాలి ఖచ్చితంగా. అవినీతి చట్టవిరుద్ధ, అవినీతి పాల్పడకూడదు, శిక్షించాలి చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇది చెప్పుతున్నారు? మీకు కావాల్సిన వేదిక మీద మీకు 7 నిమిషాలు అంటే మనకున్నటువంటి అధికార సమాచారం ప్రకారంగా ముఖ్యమంత్రి మాట్లాడానికి 7 నిమిషాల సమయం ఇచ్చాము బహిరంగ సభ వేదిక మీద మాట్లాడడానికి. 7 నిమిషాలలో మీకు రాష్ట్రానికి ఏం కావాలి, కేంద్రం ఎందుకు సహకరించలేదు, ఏ విషయంలో సహకరించలేదు అని బహిరంగంగా ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ముఖ్యమంత్రులు పోయి తమ సమస్యలను చెప్పి పరిష్కరించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒకటైతే నిజంగా అవినీతి విషయం, రాష్ట్రంలో జరిగిన అవినీతి మోదీ గారు అవినీతి పనులని శిక్షించాలన్నా వద్దా అని చెప్పి అడిగినటువంటి సందర్భం నిజంగా అవినీతి పనులకు శిక్ష పడాలా వద్దా? మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. అదే
మాట్లాడండి మీరు. రాష్ట్రంలో అవినీతి అంటూ నరేంద్ర మోదీ గారు నిన్న చేసినటువంటి ప్రకటన ఏ రకంగా చెప్పారు? సుజాత గారు చెప్పండి. నరేంద్ర మోదీ గారు నిన్న అవినీతి అనేటువంటి మాట తీసుకొచ్చినారు, రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది అన్నారు, దాన్ని ఏ రకంగా చూడాలి? రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతున్నదని ఈ రోజు మోదీ గారు వచ్చి వేదిక మీద చెప్పడం కాదు, గత ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు కూడా వచ్చి ప్రతి వేదిక మీద కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడినారు. కానీ కాళేశ్వరాన్ని లాంచ్ చేసింది ఎవరండి? శంకుస్థాపన చేసింది ఎవరు? మన ప్రధానమంత్రి గారే. కానీ ప్రతి వేదిక మీద వచ్చి కేసీఆర్ అవినీతి పరుడు, అవినీతి కుటుంబ పాలన నడుస్తుంది తెలంగాణలో అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ ఒక్క నోటీస్ అనే ఇద్రా ఇంతవరకు మోదీ పరిపాలనలో, మోదీ ప్రభుత్వంలో. కానీ 2021 వరకు సఖ్యతగా ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు, ఉత్తర రాష్ట్ర పార్టీలు సడన్ గా ఏదో పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసమే తెలంగాణ ప్రజల్ని బలిస్తున్నారు ఇద్దరు కలిసి. నిన్న మీరన్నట్టే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవింగ్ కి తలసాని శ్రీనివాస్ కు బదులుగా ముఖ్యమంత్రి గారు వెళ్ళింటే అప్పుడు పరిణామాలు వేరేలాగా ఉంటుండేనేమో. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? ఓహో, బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదు కదా అని అనుకునే విధానం కోసమే ఈ నాటకాలు ఆడినరు అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఒక్క రాజకీయ నాయకులాగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను అడుగుతున్నాను, తెలంగాణకి మోదీ ఇచ్చింది గతంలో ఏం లేదు, ఈ రోజు కూడా ఏం లేదు. కానీ ఎన్నడూ కూడా గత 9-8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఎన్నడూ నిలదీయలేదు, ఎన్నడూ అడగలేదు. ఎందుకోసము అని అంటే వాళ్ళిద్దరు సఖ్యత ఓపెన్ గా. ఇప్పుడు మనకు కావాలనే విషయంలో మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ కావాలనే విషయంలో ఇప్పుడు స్టాలిన్ గారు వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీ తో సత్సంబంధాలు ఉన్నటువంటి పార్టీ అయినా కానీ నిన్న స్టాలిన్ గారు వాళ్ళ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నారా లేదా? అదే విధంగా పైకేమో లొటారము, లోపలనేమో మిటారం అన్నట్టు మీరేమో పైకి యాక్టింగ్ చేస్తున్నారు, కానీ ఇద్దరు లోపల ఒకటే. కానీ తెలంగాణ ప్రజల్ని విచ్చోళం చేస్తున్నారు. కానీ 21వ సంవత్సరం వరకు 2021 వరకు మీరు చూడండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంతోష్ రావు వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి ఓటేసి వస్తాడు. 3 నల్ల చట్టాల కోసం ఎన్నడూ వ్యతిరేకించలేదు, డిమానిటేషన్ అప్పుడు ఎన్నడూ వ్యతిరేకించలేదు. ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో సై అంటే సై అని ఎన్నడూ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడలేదు. మరి నేను అడుగుతున్నా, ఈ 9 ఏళ్లలో వాళ్ళకి మీరే కదా ఇచ్చింది. తెలంగాణకు రావాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏంది, గిరిజన యూనివర్సిటీ ఏంది, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది, ఐటీఆర్ ఏంది, తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చినటువంటివి ఒక్కటన్నా అమర్చలేదు. కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుండే ఐటీఐఆర్ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ యూపీఏ హయాంలో తెలంగాణకి శాంక్షన్ చేసినటువంటిది అది కూడా మాయం చేసి వెళ్ళిపోతే అప్పుడంతా నోరు మూసుకొని కూర్చొని, అప్పుడంతా నోట్ల నుంచి ఒక మాట మాట్లాడకుండా మా ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయని 2007 వరకు ఎలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలు మీ ఇద్దరి మధ్యలో బలైపోయినరా లేదా? మీరు చేసినటువంటి తప్పిదాల కోసం మీరు పైకి డ్రామాలు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? అంటే మీ కుటుంబ పాలన. సుజాత గారు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ దీని మీద స్పందిస్తారు. ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడారు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇందాక సుజాత గారు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు ఒకటే, పైన కొట్లాడినట్టుగా చూపిస్తాయి తప్ప అంతర్గతంగా ఇద్దరు ఒకటే. బీఆర్ఎస్ నీతిని బయటకు తెచ్చినదే కాంగ్రెస్ పార్టీ, మరి అప్పుడు బీజేపీ పట్టించుకోలేదనేటువంటి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. సుజాత గారు మీరేమంటారు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటూ నన్ను ఎవరు చూస్తలేరని అనుకుంటారట. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అప్పుడు ఏమనుకుంటుంది అంటే నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది. ఈ విషయము ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ రాజకీయం ఉందో తెలంగాణ రాష్ట్రం కాదు దేశ వ్యాప్తం అంతటా కూడా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఇవ్వడానికి వాళ్ళకు ఉంటది. వాళ్ళు ఒక రాష్ట్రపతి ఎలక్షన్ లో కూడా కలిసి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఒక అభ్యర్థికే వాళ్ళు ఓటేయడం జరుగుతున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రాజకీయం ఉందో తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సుజాత గారు ఒక మాట చెప్పారు, కాళేశ్వరం పనులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేశారు అంటే, సుజాత గారు మీరు ఒక ఇల్లు నిర్మించుకునేటప్పుడు
ఒక పెద్ద మనిషిని పిలిచి కొబ్బరికాయ కొట్టమంటే కొడతాడు. కానీ అది కట్టుకున్నటువంటి మీరెవరైతే మీరు ఆ బిల్డింగ్ నిర్మించుకుంటారో అది మీ లోపం అయితే కొబ్బరికాయ కొట్టిన వాళ్ళకు వాళ్ళని ఏ విధంగా మీరు తప్పుగా ప్రశ్నిస్తారు? మీరు అది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైతే వాళ్ళు ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసారో తప్పకుండా వస్తారు. కానీ అందులో ఎవరి ప్రమేయం వల్ల అక్కడ నష్టం జరుగుతున్నది, వాళ్ళు ఎవరు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నాడు, దాన్ని కూడా మేము తీస్తాం, చిట్టా తీస్తాము. తప్పకుండా అవినీతి పరులను తప్పకుండా జైలుకు పంపిస్తాము. ఎవరు ఎంతటి వారైనా సరే మేము ఒకటే చెప్తున్నాము, ఏ అవినీతి అయినా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ ఏమంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. అందుకే ఈ రెండు పార్టీల నాయకులు కూడా నిన్న నరేంద్ర మోడీ గారికి కనీసం మర్యాద చెప్పడానికి కూడా వాళ్ళు రాలేరు. మరి కేసీఆర్ గారు మోడీ గారి చాటుకు ఏవేవో మాట్లాడతారు. మోడీ ముందుకు వచ్చేసి వాళ్ళు చెప్పడానికి ధైర్యం లేక మరి వాళ్ళు రాలేరు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అసలు మీరా బీజేపీ గురించి మాట్లాడేది, మీరా బీజేపీ గురించి మాట్లాడేది, మీరు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ తోటి అలయన్స్ పెట్టుకుందో అప్పుడే మీ బండారం బయటపడి, అయితే మీరు ఓపెన్ గానన్నా అలయన్స్ పెట్టుకుంటారు. బీజేపీ ఒకటి అంటున్నారు, శ్రీనివాస్ గారేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, నిజంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒకటి, అసలు ఏం జరుగుతా ఉంది? నిజంగానే తెలంగాణ ప్రజలు పెద్ద అయోమయంలో ఉన్నారు. ఒక పార్టీ మీద అంటే ట్రయాంగల్ ఫైట్ లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు కదా. సుజాత గారు చెప్పిండేది కాంగ్రెస్ మన బీఆర్ఎస్ బీజేపీ కలిసి అంటే డబ్ల్యూడబ్ల్యూ చేస్తున్నారు, వాళ్ళు అంతర్గతంగా ఒకటి బయట ప్రజలను మభ్యపెట్టడం కోసం ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. మరి శ్రీనివాస్ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, ఈ ఆ పార్టీలకు పోతారు, ఆ పార్టీకి అంతర్గతంగా సంబంధాలు అని చెప్తున్నారు. మీరేమంటారు? సీనియర్ జర్నలిస్ట్ గా మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు మనం చెప్పడం కాదు, వాస్తవానికి నేను చెప్పింది కూడా కాదు. ఇటీవల జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వారే చెప్పారు మేము బీఆర్ఎస్ తో పోతాం, బలమైనటువంటి బీజేపీని ఎదుర్కోవాలి అంటే తప్ప బీఆర్ఎస్ తో పొత్తుకు వెళ్తాం, అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఇది ఏదో నేను చెప్పాలి, నేను చేసింది కాదు. గతంలో కూడా మనం ఆలోచన చేయొచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ఇక్కడ ఊరేగింపులో పాల్గొన్నారు. ఇక్కడ రెస్పాండ్ అవుతా ఉన్నారు. సుజాత గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. సుజాత గారు చెప్పండి. మీరు చూసారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇది ఒక్కసారి ఇవ్వండి. అనాల్సిగా మాట్లాడండి, పొలిటీషియన్ కాదు. కృష్ణమూర్తి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు తర్వాత మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడండి. కృష్ణమూర్తి గారిని మాట్లాడివ్వండి. చెప్పిన తర్వాత వాటి అన్నింటి మీద మీరు రెస్పాండ్ కావచ్చు. కృష్ణమూర్తి గారు చెప్పండి. మీరు నేను చెప్తున్నాను, జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మీరు ఇలా కాంగ్రెస్ గాంధీ భవన్ వేదికగా చెప్పిన విషయాలు. సుజాత గారు మీకు ఐడియా లేకపోతే, మీకు తెలియకపోతే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగండి, గాంధీ భవన్ లో ఉండే నాయకులు అడగండి. జానారెడ్డి గారి మీద ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఈ విషయంలో రేవంత్ ఏకీభవించకపోయినప్పటికీ, రేవంత్ రెడ్డి ఏకీభవించలేదు, నేను దాంతో కూడా ఒప్పుకుంటున్నా. ఆయన అన్నదాన్ని కూడా మారారు అనుంటారు. రాజకీయాల్లో ఇట్లాంటి అంటారు, నేను వినలేదు, అది విన్నాక స్పందిస్తా అని చెప్తారు. మీరు చెప్పడంలో లేదు, మిమ్మల్ని కాపాడట్లేదు నేను. కానీ జరిగింది. జానారెడ్డి స్పష్టంగా చెప్పారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతున్నది. జానారెడ్డి చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మనసులోని మాటను జానారెడ్డి చెప్పారు అనే విషయాన్ని చెప్పారు. నిన్న కూడా ఆల్ పార్టీ 18 పార్టీలు ఢిల్లీలో కలిసి ర్యాలీ చేశాయి, సమావేశమయ్యారు. అంటే అది కూడా తప్పంటారా? దాని కూడా చూడమంటారా? ఒక మాట కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ రెండు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలంగాణలో అవినీతి పాలన జరుగుతూ ఉంది, కుటుంబ పాలన జరుగుతూ ఉంది, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టడంలో ప్రభుత్వం విఫలమవుతా ఉంది. అట్లనే మొత్తం ఒక కుటుంబమే అంటే మొత్తం ఒక కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఎక్కువ లబ్ధి చేకూరుతా ఉంది తప్ప తెలంగాణ లేకపోతే నిజంగా నిన్న మొత్తము పార్టీ కార్యకర్తలు కూడా పెద్దగా ఇక్కడ లబ్ధి చేకూర్తలేదు అని చెప్పి ఇటు బీజేపీ కాంగ్రెస్ అదే ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఉమ్మడి కొట్లాటకు పోయేసరికి కాంగ్రెస్ బీజేపీని బ్లేమ్ చేస్తుంది, బీజేపీ కాంగ్రెస్ బ్లేమ్ చేస్తుంది.
దీన్ని ఎట్లా తీసుకోవాలి? నిజంగా ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ నిజంగానే బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయా, లేకపోతే టీఆర్ఎస్ అవినీతికి నిజంగా ఉందనుకోవచ్చా? ఎప్పటి నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్ కృష్ణమూర్తి గారు ఇక్కడ కూడా వాళ్ళు కలిసినట్టుగా మనకు దాఖలాలు లేవు. ఏ కోశంలో కూడా కొన్ని పరిస్థితులలో కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతీయ పార్టీతో బీజేపీ కలిసిపోయినట్టుగా మనం చూడవచ్చు, చరిత్రను పరిశీలిస్తాం. కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అనేది ఎక్కడ లేదు. ఒక దశలో ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇదే అమిత్ షా వీళ్ళు చెప్పారు కాంగ్రెస్ ముక్త భారత్ కోసం పోరాటం చేద్దామని. ఆ మధ్య ఈ మధ్య ఎందుకో వాళ్ళు కూడా కొంచెం దాని విషయంలో ఆ నినాదాన్ని కొంచెం బయట తీసుకురావట్లేదు, ఎక్కువగా ప్రచారం చేయట్లేదు. మొదట్లో చెప్పారు కాంగ్రెస్ ముక్త భారత్ కోసం మనం పోరాటం చేద్దాం. దీని సుజాత గారిని ప్రశ్న. సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుంది, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయటికి తెచ్చిందే మేము అని చెప్తా ఉన్నారు. అట్లనే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో సిబిఐ కానీ తర్వాత ఈడీకి కానీ అనేక లేఖలు రాసి ఇక్కడ అవినీతికి సంబంధించిన విషయాలను కూడా తెలియజెప్పినామని చెప్తా ఉన్నారు. సేమ్ బీజేపీ కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి ఇక్కడ కుటుంబ పాలన, ఇక్కడ మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన కథ ఏ ప్రాజెక్టు ఒక కుటుంబానికి సంబంధించిన ఆ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయని ఇండైరెక్ట్ గా నిన్న ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు. మరి దాన్ని మీరు సమర్థించలేరా? అయితే నేను ఫస్ట్ బీజేపీ గురించి ఫస్ట్ మాట్లాడారు కాబట్టి తర్వాత అనాలిసిస్ట్ గారు మాట్లాడినట్టు దానికి కూడా సమాధానం చెప్తాను. నాకు కాస్త ఓపిక ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే ఈ రోజు కాదు, గత 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా బండి సంజయ్ అంటే అధ్యక్షుడిగా అయిన తర్వాత గతంలో లక్ష్మణ్ ఎన్నడూ కూడా స్పందించకపోతుండే. మరి బీఆర్ఎస్ కి ఎందుకో నాకు తెలియదు. కొంచెం నోరేసుకొని కొంచెం బండి సంజయ్ గట్టిగానే మాట్లాడుతుంటే మరి ఎన్నో సార్లు ఇదే సందర్భంలో గతంలో మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ పోలేదు. కానీ ఆ తర్వాత మీరు గుర్తుకోవాలి, ఇవన్నీ కొంచెం డేటాతో సహా మీరు తీసుకుంటే మీకు క్లియర్ గా దొరుకుతుంది. కేసీఆర్ ఢిల్లీకి పోయి మాట్లాడేసి వచ్చారు అమిత్ షాతోని మోడీతోని. అంటే తెలంగాణలో కలవడానికి అభ్యంతరం ఏంటో నాకు తెలియదు, కానీ కేంద్రంలో వెళ్ళి మోదీతోని గంటలు చర్చ చేసిండ్రు. వీళ్ళే బీఆర్ఎస్ నాయకులు ఎన్నోసార్లు స్టేట్మెంట్లు పెట్టినటువంటి విషయాలు మనం గమనించాలి. మెడలు వంచిన కేసీఆర్ అనే మాటను తీసుకొచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకున్నటువంటి విషయం మనం చూడాలి. ఈ రోజు బీజేపీ పార్టీ ఆరోపణ గత 4 ఏళ్లుగా చేయండి, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరండి సోదరా? కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇంతవరకు కేసీఆర్ కి కనీసం ఒక్క నోటీస్ వచ్చిందా? కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు అందరికి తెలిసినటువంటి విషయమే. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు స్వయాన ఈరోజు సిబిఐకి అప్పచెప్పాలని ప్రతి చోట స్టేట్మెంట్ ఇస్తున్నారు. గతంలో లక్ష్మణ్ అన్నప్పుడు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత 60,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది తెలంగాణలో అని సిబిఐకి ఇచ్చి రావడం, కంప్లైంట్ ఇచ్చి రావడం మనం గుర్తు చేసుకోవాలి. కానీ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సవాల్ చేశారు. దయచేసి సుజాత గారు, మీరు చెప్తుంది ఏంటంటే అనేక రకాల అవినీతిని వెలికి తీస్తున్నా కూడా సిబిఐ ఈడీ లాంటి వాటికి పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్తాను. దీనిపైన ఒకసారి బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు స్పందన ఎందుకు అనుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. స్పష్టంగా చెప్తా ఉన్నారు అవినీతి మీద అనేక లేఖలు రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పి. ఒక్క నిమిషము, 60,000 కోట్ల స్కామ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ కూడా నేను తీసుకొని పోతా అన్నారు. లక్ష్మణ్ గారు ఎందుకు స్పందించలేదు? దేని మీదైనా మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటున్నాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, సిబిఐ కూడా అప్పగించాలంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉంటాయో ఇది సిబిఐకి అప్పచెప్పాలంటే డైరెక్ట్ నేరుగా కేంద్ర ప్రభుత్వమే వచ్చి చేస్తుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వము ఇది సిబిఐకి అప్పగించాలన్నా ఒకసారి సుజాత గారు గమనించాలి. మేము కూడా ఏం చెప్తున్నాం, అవినీతి ఎవరు చేసినా ఎంతటి వారైనా తప్పకుండా సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి బీజేపీ మొట్టమొదటి కూడా మాట్లాడుతుంది. భ్రష్టాచార రహిత ఎవరు కూడా అవినీతి చేస్తే ఎంత పెద్దవారైనా కానీ ఊరుకునే సమస్యనే లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి సిబిఐ విచారణ చేయాలంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు
ఓకే ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి మనం తీసుకుందాం. ఏంటంటే శ్రీనివాస్ గారు, అయిపోయింది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరుగుతున్నటువంటి వాగ్వివాదం ఈ రకంగా ఉంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గురించి మాట్లాడుకుంటూ నీ మీద క్రిమినల్ తీసుకుంటాను, నా మీద చేసినటువంటి పరువు నష్టం దాన్ని వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ తీసుకుంటాను అని చెప్పి ఒక గట్టిగా ఘాటైనటువంటి ఒక సమాధానాన్ని ఇచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు తనపై వేసినటువంటి పరువు నష్టం దావాకు బయట ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమైనా ఆధారాలు అంటారు సుజాత గారు? ఈ రోజు అంటే కేటీ రామారావు గారు రేవంత్ రెడ్డి మీద 100 కోట్ల డిఫామేషన్ కేసు వేశారు. వినపడుతుందా? వినపడుతుంది. 100 కోట్ల డిఫామేషన్ కేసు వేశారు, నోటీస్ పంపించారు రేవంత్ రెడ్డి గారికి. ముందుగా సిట్కి విచారణకు రావాలి అని నోటీసులు పాదయాత్రప్పుడు ఇంటికి అతికిచ్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఆ రోజు తర్వాత రేవంత్ గారు హుందాగా పాదయాత్రను ఆపుకొని మరి సిట్ విచారణకు వచ్చారు. మాకు గౌరవం ఉంది, ప్రభుత్వాలు చట్టాలు అంటే గౌరవం ఉంది కాబట్టి పాదయాత్రను మధ్యలో ఆపేసి వచ్చారు. సరే, సిట్ విచారణకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టినారు, అవన్నీ వేరే విషయాలు. ఆ తర్వాత బయటికి వచ్చి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. నేను ఇచ్చినటువంటి క్లియర్ స్టేట్మెంట్ లో కేటీ రామారావుని పిలిపిస్తే, అంటే కేటీ రామారావు మీదే ఆరోపణ చేస్తున్నా, ఆయన పిఏ అయినటువంటి తిరుపతి దీంట్లో అవినీతిలో కూరుకొని పోయినటువంటి టిఎస్పిఎస్ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజ్ లో ఉన్నాడు అని ఒక పిఏకి ఏం అవసరమో అంత ఇన్వాల్వ్ అయ్యేది కేటీఆర్ రామారావు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిఏతో చేయించాడు. కాబట్టి ఆయన సిట్ విచారణకి కేటీ రామారావుని పిలవాలి అని రేవంత్ రెడ్డి గారు బహిరంగ సవాల్ చేశారు. ఆ తర్వాత డిఫార్మేషన్ కేసు వేసారు. మొన్న వచ్చినటువంటి రిజల్ట్ లో 46 మంది అదేదో మండలంలో రేవంత్ రెడ్డి గారి మీద అసలు అక్కడ ఎలాంటి కూడా ఒక్కడే ఉత్తీర్ణులు అయ్యారని ముందస్తుగానే చెప్పిండు కేటీఆర్. కానీ మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ లో 46 మంది ఉత్తీర్ణులు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా లేకపోతే కేటీఆర్ చెప్పింది కరెక్టా? కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర పూర్తి ఆధారాలు, పూర్తి ఎవిడెన్స్ ఉంటేనే ఏదైనా సవాలు విసురుతారు. ఆధారాలు లేకుండా బహిరంగంగా ఎన్నడూ కూడా ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి ఆధారాలతో సిట్ విచారణకు గానీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. నా మీద నువ్వు పరువు నష్టం దావా వేసినావు కదా, నువ్వు నేను సాక్షిగా సహా ఇచ్చినా కూడా నా మీద పరువు నష్టం దావా వేసి, కానీ ప్రతిపక్ష మాట్లాడే మాటలు ఏమైనా మేము ఆధారాలు ఇస్తామంటే పిలిపించి లేదా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారి దగ్గర అడిగి తీసుకోవాలి. కానీ సిట్ విచారణకి నోటీసులు పంపించడం అనేది ఎంత, ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం వాళ్ళ చేతిలో చట్టాన్ని పెట్టుకొని ఆడుతున్నటువంటి విషయం మనం గమనించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు విమర్శిస్తున్నాడు అని అంటే అందులో ఏదైనా మనకు కావాల్సినటువంటి ఆధారాలు దొరుకుతేమో, ఇందులో అన్యాయం జరిగిపోయిందేమో అని ప్రభుత్వం ఆలోచించాలి. కానీ అలా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారికి డిఫామేషన్ పంపించారు అని అంటే మరి ఇంకో కూడా హట్ అయింది కదా, మేము ఆధారాలతో సహా ఇచ్చినా మా మీద మీరు డిఫామేషన్ వేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు అన్నారు 100 కోట్లు మేము కడితే ఏమన్నా తిట్టొచ్చారు కేటీఆర్ ని అని అడిగారు. మరి 100 కోట్లు మేము కడతాము, నీ కేటీఆర్ ని తెలంగాణకు చేసిన అవినీతిని అన్నిటి విషయంలో మేము తిడతాము, ఒప్పుకుంటాడా అని అడిగాడు. అదే సమస్య. సుజాత గారు, దీనిపైన మన కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేటీ రామారావుకు అంటే నోటీస్ అంటే పత్రికాముఖంగా మాట్లాడినా ఏమన్నారంటే, నా మీద వేసినటువంటి డిఫర్మేషన్ తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కేటీఆర్ గారి మీద అని చెప్తున్నారు. క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? కేటీఆర్ చేసినటువంటి అంత పెద్ద తప్పేంది? నోటీసులు ఇవ్వడం తప్ప? డిఫర్మేషన్ వేసేటప్పుడు 1-2 సార్లుగా వాటిని చేసిన వ్యాఖ్యలు, వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలను కూడా దృష్టిలో తీసుకోవాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు. ఆయనకు అంటే బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ సందేహాలను, వాళ్ళకున్న సమస్యలను ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వానికి ప్రశ్నించి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి పంపిస్తుంటారు. నిన్న క్వశ్చన్ పేపర్ కానీ పంపిస్తుంటారు. అంత మాత్రాన్ని మాట్లాడిన డిప్లొమేషన్ చేసినట్టు ఇలా ఇప్పుడు తిరుపతి అనే
కేటీఆర్ పిఏ హస్తం ఉందన్నారు. ఉందా లేదా అనేది ముందే ఇన్ఫర్మేషన్ దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఇక్కడ ఒకటి కృష్ణమూర్తి గారికి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిన్న కేటీ రామారావు గారు కూడా ఇప్పటిదాకా కోర్టులో కేసు వేయలే. ఆయన కేవలం లీగల్ నోటీస్ మాత్రమే పంపించారు. లీగల్ నోటీస్కు సమాధానం చెప్పండి లేకపోతే కోర్టుకు పోతాను చెప్పి ఇంత కోర్టులో కేసు ఫైల్ కోర్టుకు వెళ్ళలేదు. కానీ ఈ లీగల్ నోటీస్కి మళ్ళీ లీగల్ నోటీస్ పంపడం సమాధానం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో అలా ఇవ్వకుండా అంటే ఒక బెదిరింపు ధోరణి, నువ్వు ఇట్లా చేస్తే నేను మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా అని చెప్పేది ఇది ఒక కేటీ రామారావును బెదిరించేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తలకెత్తుకున్నారా? ఖచ్చితంగా జరుగులే. ఒకవేళ నిజంగా కోర్టులో డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేసి న్యాయవాదులు పంపడం వేరు, కోర్టు న్యాయస్థానం ఎక్కితే ఆ సూట్ తోటి ముందు 10 కోట్లు కేటీ రామారావు కోర్టుకు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ లా చట్టం ప్రకారంగా నువ్వు నా మీద ₹1 కోటి 10 లక్షలు కోర్టులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసినాక నువ్వు 100 కోట్ల గురించి ₹1 గురించి మాట్లాడాలి. అది చేయలేదు. ఆ 10 కోట్లు చేసినప్పుడు ఎక్కడి నుంచి అంటే వాళ్ళకు సంపాదన ఉంది, వాళ్ళు చూపించారు. ఎందుకంటే వైట్ అవుతుంది. ఇదే విషయమే మనం ఒకసారి శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడారు. శ్రీనివాస్ గారు ఇందాక సుజాత గారు చెప్పారు కేటీ రామారావు గారు అక్రమంగా అంటే నోటీస్ ఇచ్చారు, 100 కోట్లు కడితే కేటీఆర్ని ఏదైనా తిట్టొచ్చా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటను కూడా ఊటంకిచ్చారు. అట్లే కేటీ రామారావు గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నిన్న రేవంత్ రెడ్డి గారు, నీ పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అంటే దీన్ని ఎట్లా చూస్తున్నా? మరి బీజేపీ సంజయ్ గారు నోటీస్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా స్పందించారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఈ టైఅప్ రాజకీయాలు చేస్తాయి. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేస్తారంటే ఇద్దరు ఏం మాట్లాడుకుంటారంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు ఏమంటారు, నేను కొట్టినట్టు యాక్షన్ చేస్తా, నువ్వు ఏడ్చినట్టు యాక్షన్ చేయవు అని చెప్పేసి ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తారు వీళ్ళు. ఈ 2 పార్టీలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇవి 2 కూడా టైఅప్ రాజకీయాలు మాత్రమే చేస్తాయి. వీటి గురించి అనవసరంగా డిస్కస్ చేసుకుంటే నాకైతే టైం వేస్ట్ చేయాలని శ్రీనివాస్ గారు కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే ఇప్పుడు ఒకటైతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీజేపీ ఏమంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకతాను ముక్కలు, వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకి మధ్యన సంబంధాలు అనేది ఒకటి. సరే ఈ 2 పక్క పెట్టాలి. రెండిట్లలో ప్రజలు ఏం నిర్ణయిస్తారు, ప్రజలు ఎవరి మాటల్ని ప్రజలు విశ్వసిస్తారు అనేది ఒకటి మనం ఆలోచన. ప్రజలు చాలా తెలివి మంత్రులు, ప్రజలు ఏది నిర్ణయిస్తారో మనం ఎన్నికల్లో మాత్రమే చూడగలుగుతాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఏదైతే ఉందో దానికి కేటీఆర్ గారి స్పందన రాలే. కేటీఆర్ గారు ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలే. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండబడేటువంటి ఆధారాలు ఏంటి? నిజంగా క్రిమినల్ కేసులు తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు హట్ అయితే ఆయన కూడా పరువు నష్టం దావా వేయచ్చు. కానీ నేను క్రిమినల్ చర్యలు తీసుకుంటా అని చెప్పి గట్టిగా ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ కదా. దీన్ని ఎట్లా చూడొచ్చు? కృష్ణమూర్తి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర స్పష్టమైనటువంటి ఏమైనా అంటే క్రిమినల్ చర్యలు ఉంచినప్పుడు మోసం చేయడమో, దగా చేయడమో, కుట్ర చేయడమో, లేకపోతే భూ కబ్జాలో, లేకపోతే దాడి ఇటువంటి మీద క్రిమినల్ చర్యలకు పోతారు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు ఏకంగా కేటీఆర్ గారి మీద క్రిమినల్ చర్యలు అంటా ఉన్నారు. మరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మీరు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఏ పద్ధతిలో అయినా ఈ క్రిమినల్ చర్య ఉపక్రమించవచ్చు? బెదిరింపులుగా క్రిమినల్ చర్య ప్రసాద్ గారు ఏం లేకుండా బెదిరిస్తారు చూడు, అది కూడా క్రిమినల్ చర్యలే. మీరు మీ దారిలో వెళ్తున్నారు, నేను వచ్చి మిమ్మల్ని బెదిరించినాకో నా మీద క్రిమినల్ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్దేశం నాకు తెలిసిన వరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం అనుకుంటారు. ఆయన ప్రిలిమినరీ పరీక్షలలో, ప్రిలిమినరీ ఎగ్జామ్లలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత కట్ ఆఫ్ అనేది చెప్పకుండానే టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించగానే మంత్రి కేటీఆర్ ప్రకటించారు ఫలానా వ్యక్తికి ఇన్ని మార్కులు వచ్చాయి. ఎట్లా పోయింది సమాచారం? ఎట్లా ఉంది అంటే ఎవరిని చేయడానికి ఇవన్నీ క్రిమినల్ చర్య అవుతాయి. ఏవైతే ఓపెన్ గా కేటీఆర్ ఓపెన్ గా బహిరంగ సభలు ఏదో నీకు నాకు చెప్పిన విషయం కాదు. సిరిసిల్లలో జరిగిన నియోజకవర్గం సభలు బహిరంగ సభలు చెప్పాలి. ఫలానా వ్యక్తి గ్రూప్ క్రిమినల్ రాశారు, ఫలానా కింద వచ్చాయి, మీరు తప్పు చెప్పారు, ఇంతమంది 6 కాదు మీరైతే 40 మంది అన్నారు తప్పు ఇట్లా చెప్తారు. టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించిందా? వెబ్సైట్ లో పెట్టా? టీఎస్పీఎస్సీ నివేదిక ఇచ్చిందా ఎవరికైనా? వీటి మీద రేవంత్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంది.
ఒకటి కృష్ణమూర్తి గారు, మనము స్పష్టంగా రాష్ట్రంలో గమనిస్తే ఇప్పటిదాకా సుజాత గారు చెప్పింది కానీ, శ్రీనివాస్ గారు చెప్పింది కానీ, మీరు చెప్పింది కానీ గమనిస్తే రాష్ట్రంలో ఒక అవినీతికరమైనటువంటి పాలన సత్తా ఉంది. ప్రజల్లో ఒక పెద్ద ఆశ ఉంది. ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, మొత్తం నిధులన్నీ దుర్వినియోగం అవుతా ఉన్నాయి, లేకపోతే ప్రాజెక్టులలో కూడా ఈ కల్వకుంట్ల కుటుంబానికి వాటా ఉన్నట్టుగా కొంత అనుమానాలు, కొంత ప్రజల ఒక గందరగోళం అయితే నెలకొన్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతిదీ ఎవరు మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, అటు బీఆర్ఎస్ మాట్లాడినా, లేకపోతే బీజేపీ మాట్లాడినా, ముగ్గురు కూడా ఒక అవినీతి కేంద్రంగానే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్ని బొగ్గు గనుల దగ్గర పెద్ద ధర్నాలు నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నామని చెప్పి ఆ ప్రధానమంత్రి మోదీ రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. వాళ్ళు కూడా ఇందులో అవినీతి కోణాన్ని చూస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ప్రధాన ప్రచారాస్త్రం ఏం కాబోతా ఉందంటే అవినీతి అనేది ప్రధాన ప్రచారాస్త్రంగా కాబోతా ఉన్నది. మరి అవినీతి ఎవరు చేసిండ్రు? అంటే బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రం చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ పార్టీ మాత్రమే. కాబట్టి అవినీతి ఏదైనా చేసినట్టుగా ఏదైనా ఆధారాలు ఉంటే అది ఆ బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలంటే అవకాశం ఉంటుందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి ఆరోపణల్ని ఈ రెండు పార్టీల మీద కూడా చేస్తుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది, అట్నే బీజేపీ ఇప్పుడు అవినీతి పాల్పడుతుంది అని చెప్పి బీఆర్ పార్టీ కూడా అంటా ఉంది కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల పైన చేస్తున్నట్టు అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం, దీని మీద ఏమన్నా ఆలోచించే అవకాశాలు ఉంటాయి? ఒకసారి సుజాత గారు మీరు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్ష పార్టీల పైన. కాంగ్రెస్ పార్టీ మీద చేయడానికి వాళ్ళకి కనీసం నాలుక మీద ఉచ్చరించడానికి కూడా అధికారం లేదు. ఈ రోజు కూర్చుని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నాగార్జున నగర్ నుంచి కోయిలకు ఇక చెప్పొద్దు, ఒక 100 ప్రాజెక్టులు కాంగ్రెస్ నిర్మించింది. అవినీతి చేసింటే మీకు మిగులు బడ్జెట్ ఎట్లా ఇస్తుండేనండి? ఈ రోజు 4.5 లక్షల కోట్లు తెలంగాణ మీద, చిన్న రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రము 23 పెద్ద జిల్లాలకి 67,000 కోట్ల తెలంగాణ విభజన తర్వాత 67,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చింది కాంగ్రెస్ హయాము. రోషయ్య గారు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోనీయకుండా, అప్పుల పాలు కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అనంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఊరికే ఏదో వాళ్ళకి ఎజెండా లేకుండా, వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్ అవినీతి అంటారు. కాంగ్రెస్ అవినీతి చేస్తే రాష్ట్రాల్లో లక్షల కోట్ల అప్పు అవుతుండే. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఇంకా పెద్ద రాష్ట్రం, ఇంకా పెద్ద అప్పులు అవ్వాలి. ఈరోజు చిన్న రాష్ట్రానికి 4.5 లక్షల కోట్ల అప్పు. కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల ముంగల చూపించి ఆ బూచిని 1,40,000 కోట్లకు తీసుకొచ్చారు. మరి ఈరోజు భారతదేశంలో మోదీ ప్రభుత్వము గత 14 మంది ప్రధానులు పరిపాలిస్తే 56 లక్షల కోట్ల అప్పు ఉండే. ఎన్నేళ్లు? 65 ఏళ్లు. కానీ వీళ్ళు 60 సంవత్సరాలు, కానీ వీళ్ళు పరిపాలిస్తుండే 9 సంవత్సరాలు అయింది. ఇంకా 9 కూడా పూర్తవల. 9 సంవత్సరాల్లో 100 లక్షల కోట్ల అప్పు అయింది బీజేపీ పార్టీ వల్ల. దీని మీద మనం ఒకసారి బీజేపీ శ్రీనివాస్ గారిని అడుగుదాం. శ్రీనివాస్ గారు చెప్పండి. కాంగ్రెస్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు చెప్పండి, టైం అయిపోతుంది, షార్ట్ గా చెప్పండి. సుజాత గారు చెప్తా ఉన్నారు ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి పాల్పడలేదు అని చెప్తా ఉన్నారు. ఆ బీజేపీ ఇప్పుడు దేశంలో అప్పులన్నీ బీజేపీ పాలన, రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. మీరు ఎట్లా సార్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి, సమయం అయిపోతాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ. కుంభకోణాల పార్టీ, అవినీతి పార్టీ, దేశాన్ని భ్రష్టు పట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కుంభకోణం నుంచి, గోఫోర్స్ కుంభకోణం నుంచి కుంభకోణాలు ఉన్నాయి. నిరూపించారా? ఒక్కడు కూడా నిరూపించలేదు. 9 ఏళ్ల నుంచి మీరే పూజిస్తామన్నారు అన్నారు. సుజాత గారు మీరు లైన్ లో ఉండండి, మాట్లాడండి. అవినీతి కుటుంబ పాలన. ఈ రోజు 50 మంది కుటుంబ పాలనలో ఉన్నారు బీజేపీ పరిపాలనలో. ఇప్పుడు నిన్న తీసుకున్నాడు, నిన్న భారతీయ జనతా పార్టీ మీకే సబ్జెక్ట్ లేదు కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి, కుంభకోణము, దేశానికి స్వతంత్రం తెచ్చి గుండు సూది నుంచి దేశంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ మీరు 9 ఏళ్లలో ఏం చేశారు?
మొత్తం ప్రకటన చేశారు. ప్రైవేట్ సంస్థలకు సుజాత గారు, ఇప్పుడు మనం ప్రధానంగా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అనేది ప్రధానమైనటువంటి అంశంగా కనబడతా ఉన్నది. రేపు రాబోయే ఎన్నికల్లో ఒక అవినీతి అనేది ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలే. మరి అవినీతి అంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది, మొత్తంగా అవినీతికి పాల్పడ్డదని చెప్పి ఇటు మన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది, అట్లాగే బీజేపీ ఆరోపిస్తా ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా అవినీతి అనేటువంటి ఏ ప్రధాన అస్త్రంగా రాజకీయ పార్టీలు జనంలోకి పోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు కూడా స్పష్టమైన గీతం ఇచ్చిన అవినీతి పరులను ఈ పరిస్థితుల్లో వదిలేదని చెప్పినారు. మరి కేంద్రంలో కూడా అనేక రకాల అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానంగా ఆ అంశం ప్రజల్లోకి ఎన్నికల అంశం ఏదైతే ఉందో అవినీతి అనేటువంటి అంశం పోయేటువంటి అవకాశాలు. మరి చూద్దాం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఈ మాటల్ని ప్రజలు విశ్వసిస్తారో మనం ఎన్నికల్లోనే చూడగలుగుతాం. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుజాత గారికి, అట్లే బీజేపీ నాయకుడు శ్రీనివాస్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఇది ఈ కార్యక్రమం. మళ్ళీ రేపు ఏది నిజం కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే. పినపాక నియోజక